ప్రాంతం కాకుండా ఎప్పుడూ పాపాన్ని ప్రతిఘటిస్తూ మనిషి తన శాయశక్తులా ప్రయత్నిస్తూ తుదిశ్వాస వరకు యుద్ధం చేస్తాడో అప్పుడు వాని రక్షణ కోసం సర్వేశ్వరుడు మహిమలు చూపుతూనే ఉంటాడు వత్స. నాడు ద్యూత సభలో కూడా పాండవులందరికీ అనేక అన్యాయాలు జరిగాయి. కాని వీరందరూ ధర్మాన్ని ఏమాత్రం విడనాడలేదు. ఎన్నెన్ని అవమానాలు, బాధలు, దౌర్జన్యం జరిగినప్పటికీ మీ మాత ఎన్నడూ పరాజయాన్ని అంగీకరించలేదు. ఈ కారణంగానే సర్వేశ్వరుడు మహిమలు చూపించాడు. అంటే అర్థం, ఈ లోకం నుండి, సృష్టి నుండి, సర్వేశ్వరుని నుండి సహాయం పొందాలంటే సర్వప్రథమంగా తమ స్వార్థాన్ని, మోహాన్ని త్యజించి సంఘర్షణ చేయక తప్పదు.